మార్చుకోమాక. నువ్వు ఎక్కడ ఫలించినా, ఎక్కడ అభివృద్ధి చెందుతున్నా, నీ జీవితంలో దేవుడు కనబడవలసింది. ఒకప్పుడు నీకు అన్నం లేనప్పుడు ఎంతగా నీ మనసు ఉందో, ఒకప్పుడు ఒక్క చొక్కాయితో నెలలు గడిపే జీవితం కలిగినప్పుడు ఎటువంటి మనసు కలిగి ఉన్నావు. ఒకప్పుడు చేతుల్లో 10 రూపాయలు లేక ఎదురు చూసినప్పుడు నువ్వు ఎంతగా మనసు ఉన్నావో, ఈరోజు కోట్లాది రూపాయలు జీవితంలో దేవుని బట్టి వచ్చిన, కోట్లాది రూపాయల చెరువు వ్యాపారం బట్టి నీకు వచ్చిన, ఇల్లంతా కూడా బంగారు నింపబడిన వ్యక్తిగా మారుతున్నా, ఇక్కడ మట్టిగా నీకు రాకూడదేసా గర్వం నీకు రాకూడదు. ఈ గర్వం రానంత కాలం కూడా ఆశీర్వాదం పెరుగుతూనే ఉంటుంది, ధనధాన్యాలు పెరుగుతూనే ఉంటాయి, నీ చెరువులు ఫలిస్తూనే ఉంటాయి, నీ పెట్టెలేని డబ్బులు నిండుతూనే ఉంటాయి. దేవుడి స్తోత్రం. ఎప్పుడు నీ కొత్త తరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనిషి గర్వం వచ్చినప్పుడు ఎదుటి వాడి జీవి తులకంగా చూస్తూ ఉంటాం, పేదవాడు నిత్యంగా చూసే వ్యక్తులుగా మారుతూ ఉంటాం, పొగరెక్కిన మాటలు వారి జీవితంలో వస్తూ ఉంటాయి. ఆ రోజు గర్వం వచ్చినప్పుడు నీ ఆత్మ గర్వంగా నింపబడుతుంది కనుక ఏ దేవుని బట్టి నువ్వు ఆస్వాదించబడ్డావు, ఏ దేవుని బట్టి నువ్వు మేలు చూసావు, ఏ దేవుని బట్టి స్థాయి నుంచి స్థాయికి ఎదిగావో ఆ విషయం మంచి వ్యక్తి మారిపోతాం. చుట్టాల ముందంటావు నేను కష్టపడ్డాను కాబట్టి ఇంత సంపాదించంటాం, బంధువుల ముందంటావు నా తెలివితేటల బట్టి బిల్డింగ్ కట్టానంటాం, స్నేహితుల ముందంటావు నా కెపాసిటీ చూసావా, నా తెలివితేటల బట్టి నాకున్న ఈ విధానం బట్టి ఇంత సంపాదించున్నాడు తప్ప ఎక్కడ దేవుడి గురించి నువ్వు ముందు మాట్లాడు. చుట్టాల ముందు దేవుడి ప్రస్తావన చెయ్యు, బంధువుల ముందు దేవుని బట్టి మాట్లాడు. ప్రతి నిమిషం కూడా వారి ముందు వీరి ముందు కూడా నీ గొప్పతనమే నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అలా చెప్పిన మాటే నీకు పతనానికి దారి తీస్తుంది. చెప్పండి ఒక్కసారి. మీ మనస్సు ఎప్పుడు ఉండకూడదు. యేసును కలిగి లేని వారి జీవితాల్లో 4 బిల్డింగ్ల స్థాయికి వెళుతూ ఉంటే, 4 పొలాలు కొనేవాడిగా మారుతూ ఉంటే, కోట్లాది రూపాయలు సంపాదించేవాడిగా ఒక పేదరికంలోంచి పైకి వెళ్ళేవాడిగా మారుతూ ఉంటే ఎక్కడ కూడా వాడు దేవుని మహిమపరిచే మాట రాదండి. ఎక్కడ కూడా వాడు దేవుని ఘనపరిచే మాట రాదండి. వాడు ప్రతి చోట పలుకుతున్న మాట నా తెలివితేటల బట్టి, నాకున్న జ్ఞానమును బట్టి, నా శక్తిని బట్టి ఇంత వాడైనని చెప్తాడు. ఆ ప్రభన్నడు అలాగా మీరు ఉండకూడదు. తప్పకూడదు. ఒక్కసారి అలా ఉన్నవాడి జీవితం వాడి గర్వాన్ని బట్టి వాడి నాశనం వస్తుంది కనుక, ఆస్తులు పెరిగే కొలది హృదయాలు మారిపోతాయి కనుక, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే కొలది వాడు మాట తీరు మారిపోద్ది కనుక, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు, ఆ ఆస్తి లేనప్పుడు, తినటానికి తిండి లేనప్పుడు ఉండటానికి ఉంటాం. అలా మన జీవితాలు ఉండడం వల్ల దేవుడిచ్చిన ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటాం, దేవుడిచ్చిన దీవెన మనం పోగొట్టుకునే స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ఈరోజు మన జీవితాల్లో అన్న వస్త్రాలు మనకు కలిగినప్పుడు, తినటానికి తిండి కలిగినప్పుడు, ఉండటానికి ఇల్లు కలిగినప్పుడు, 4 రూపాయలు మన కళ్ళల్లో చూసే వ్యక్తిగా మారుతున్నప్పుడు కూడా మన గుర్తు రావలసింది ఇది దేవుని బట్టి నా స్థితి ఉన్న చెప్పాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. జీవితంలో పేదవాడిగా ఉన్నప్పుడు నీ మాట గర్వంగా రాలేదే, ఆస్తిపాస్తు లేనప్పుడు నీ నోట మాట చాలా నెమ్మదిగా ఉండేదే, 4 రూపాయలు నీ జీవితంలో లేనప్పుడు, సరైన పొజిషన్ నీకు లేనప్పుడు, సరైన విధానం లేనప్పుడు, చాలా తక్కువ స్థితిలో ఉన్నప్పుడు నీ కళ్ళల్లో కానీ, నీ మాటలో కానీ, నీ నడవడికలో కానీ ఎక్కడ కూడా మన జీవితంలో గర్వంగా అహంకారం కనబడదు. కానీ మన స్థితి దేవుని బట్టి మార్చబడిన తర్వాత, మన కుటుంబాలు దేవుని బట్టి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత, కాటన్ చీర ఒంటి మీద పోయి పట్టు చీర ఒంటి మీదకి వచ్చిన తర్వాత మనుషుల జీవితాల్లో కొన్ని మార్పు మనకు కనబడుతూ ఉంటుంది. వారి ఆలోచనలో కొన్ని మార్పు కనబడుతూ ఉంటుంది. వారి మాట తీరులో కూడా కొంత తేడా కనబడుతూ ఉంటుంది. అప్పుడు చాలా మృదువుగా మాట్లాడుతున్న మాటలు, మెత్తదనంగా మాట్లాడుతున్న మాటలు ఆస్తికర్తలుగా మారిన తర్వాత, ధనవంతులుగా మారిన తర్వాత ఆ మెత్తన మాటలు ఎక్కడ కనబడవు. దేవుడి స్తోత్రం. అంటే వారికి ఏమొచ్చింది? ఇప్పుడు డబ్బుతో పాటు ఏమొచ్చింది? హల్లెలూయా. ఏ రోజైతే మన జీవితం డబ్బు పుష్కలంగా వస్తుందో మన గర్వం బాగా పెరుగుతూ ఉంటుందండి, అహంభావం పెరుగుతూ ఉంటుంది. ఆ గర్వమే నీ జీవితాన్ని పాడు చేసిన మారుతూ ఉంది. క్రైస్తవులు ఎప్పుడూ కూడా
మన చేతులు డబ్బు వచ్చే కొలది మన మనసు అంతా మెత్తగా మార్చబడాలి. దేవుని కలిగిన వారి జీవితాలు దేవుని బట్టి ఆస్వాదించబడే కొలది, 4 రూపాయలు సంపాదించుకునే కొలది, 4 రకాలుగా మేలు అనుభవించే కొలది కూడా నీ జీవితంలో ఏమీ లేనప్పుడు ఎంత మెత్త మనసుతో దేవుని వెంబడించి ఈ సమాజంలో జీవించే వ్యక్తిగా ఉన్నావో, నువ్వు కోట్లాది రూపాయలు దేవుని బట్టి వచ్చిన తర్వాత కూడా, లక్షలాది రూపాయలు దేవుని బట్టి వచ్చినప్పుడు కూడా, నువ్వు పట్టుచీరని ఒంటి మీదకి వచ్చినప్పుడు కూడా, కారుల్లో బిల్డింగులో తిరిగే స్థితికి వచ్చినప్పుడు కూడా నీ క్యారెక్టర్లో మార్పు రాకూడదు, నీ మనసులో మార్పు రాకూడదు. అలా ఎవడైతే దేవుడు కనబడతాడో చచ్చే వరకు దీవెన చూస్తూనే ఉంటాడు. ఒక్కసారి తప్పకూడదు. హల్లెలూయా. ఎక్కడ మరలా వాడు ఆస్తిని పోగొట్టుకునే దినాలు వాడుకుండవు. ఎక్కడ కూడా మరలా వాడు పేదవాడిగా పడిపోయే అవకాశం ఉండదు. ఎక్కడో కూడా దేవుని బట్టి వచ్చిన సిరి సంపదలన్నీ కూడా మరలా పోగొడు పరిశుద్ధ ఉండదు. ఎందుకంటే వాడి నమ్మకం అంతా కూడా దేవుడి మీద ఉంది తప్ప దేవుని బట్టి వచ్చే సిరి సంపదల బట్టి గర్విష్టవాడిగా ఉండడు. కనుక దేవుని బట్టే నా జీవితంలో ఆస్తి వచ్చింది, దేవుని బట్టే నా జీవితంలో పేదరికం పోయింది, దేవుని బట్టే నా జీవితంలో ఈ బిల్డింగ్ కట్టగలిగాను, దేవుని బట్టే నా జీవితంలో భవనం కట్టగలిగాను, దేవుని బట్టే నా జీవితంలో కారు ఉంది అని ప్రతీది కూడా దేవుడు బట్టి ఆనందించే వ్యక్తిగా ఉంటాడు తప్ప వాడి గుండెల్లో డబ్బును బట్టి గర్వించే మనసు వాడికి ఉండదు. కనుక వచ్చిన ఆస్తులు బట్టి తలపోగురు వాడికి రాదు. కనుక దేవుని బట్టే వాడు కలిగి నమ్మిన వాడిగా ఉంటాడు. కనుక వాడి మనసు ఎప్పుడు కూడా గర్వించదుగా ఉండదు. ఎక్కడ కూడా వారి గుండెల్లో అహంభావం ఉండదు. కోట్లాది రూపాయలు లేనప్పుడు పేదవాడిగా ఉన్నప్పుడు ప్రతి మనిషితో ఎలాగైతే వాడు మాట్లాడేవాడిగా ఉన్నాడో, కోట్లాది రూపాయలు వచ్చిన తర్వాత కూడా అదే పలకరింపు వాడి నోట కనబడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలామంది తిండి లేనప్పుడు ఒకలా మెత్తగా వారు మాట్లాడుతూ ఉంటారు. ఒంటి మీద కాటన్ చీర ఉన్నప్పుడు ఒకలాగా వారు తీరు ఉంటుంది. కాస్తో కూస్తో దేవుని బట్టి ఒక ఆశీర్వదించబడిన తర్వాత, దేవుని బట్టి 4 రూపాయలు పొందుకున్న తర్వాత, దేవుని బట్టి టంకు పెట్టి నిండా కూడా 4 రూపాయలు కనిపించిన తర్వాత వారి మనస్సు మనం గమనించినప్పుడు, వారి ఆలోచన మనం గమనించినప్పుడు, వారి మాట మనం గమనించినప్పుడు వారికి తెలియకుండా వాళ్ళకి ఏమొత్త ప్రవేశిస్తుందంట? గర్వం వస్తుంది. దేవుడి స్తోత్రం. వాళ్ళు అంటారు, మాకేంటమ్మా కోటేశ్వరుడు. దేవుడి స్తోత్రం. ఎప్పుడు వాళ్ళకు అనుకున్నావో వెంటనే పతనానికి దారి తీసే వ్యక్తిగా మారిపోతాం. అందుకే క్రైస్తవులారా, దేవుని కలిగిన వారా, నువ్వు ఆస్వాదించబడే కొలది ఎదుగుతున్న వ్యక్తిగా జీవితం ఉండాలి. ఎప్పుడైనా మామిడి చెట్టు గమనించావా? జామ చెట్టు గమనించావా? దాని కాయలు లేనప్పుడు నిటారుగా ఎదిగిపోతూ ఉంటాయి. కాయలు ఫలించే కొలది కూడా కొమ్మలు వంగిపోతూ ఉంటాయి. కాయలు బాగా ఎదిగే కొలది, ఆ కాయలు బాగా ఎదిగే కొలది వాటికున్న కొమ్మలు పైకెళ్ళో కిందకు వస్తాయి. తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుడి చేతుల్లో ఫలించే కొలది కూడా నీ మాట మెత్తదగా ఉండాలి, నీ మనస్సు మెత్తదగా ఉండాలి, మార్చబడాలి. దేవుని బట్టి దీవెన చూసే కొలది, దేవుని బట్టి ఆశ్రయించబడే కొలది, దేవుని బట్టి మేడా మిద్దు కొనుక్కునే కొలది, దేవుని బట్టి నీ చెరువులు నీ పంట పండే కొలది కాళ్ళు ఎగరేగ మా కాళ్ళు ఉండదు. దేవుడి స్తోత్రం. నువ్వు దించుకొనే ఉండాలా. నీ చెరువు బాగా పండి 10 లక్షలు ఖర్చు పెరుగుతూ ఉంటే, అభివృద్ధి చెందుతూ ఉంటే కాళ్ళు ఎగరేక మాక. వ్యాపారం బాగా ఉండి